మదనపల్లికి చెందినటువంటి 21 ఏళ్ల పిల్ల 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో ఢీకొట్టి అటునుంచటే 'బిగ్ బాస్' సీజన్ 10 కన్సిస్టెంట్‌గా అడుగుపెట్టడానికి పావులు కదుపుతోంది అంటున్నారు. మరో 75 రోజుల్లో 'బిగ్ బాస్' సీజన్ 10 ప్రారంభం కానుండగా ఆ హౌస్‌లోకి పంపడానికి గతంలో లాగానే 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష మొదలవుతోంది. దీనికి సంబంధించిన ఆడిషన్స్ యొక్క ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. నిజానికి ఈ నెల అంటే జూన్ 20 నాటికే అప్లై చేసుకోవడానికి గడువు ముగిసింది. కానీ 'బిగ్ బాస్' తెలుగు హిస్టరీలో తొలిసారిగా గడువు పూర్తయిన తర్వాత కూడా మరో అవకాశాన్ని కల్పిస్తూ 'బిగ్ బాస్' సీజన్ 10 టైటిల్ స్పాన్సర్ వైట్ గోల్డ్ మరో కాంటెస్ట్‌ని పెట్టింది. దీని ప్రకారం ఎవరైనా కామనర్స్‌గా 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో అడుగుపెట్టాలని భావిస్తున్నారో వాళ్ళు తమ ప్రొఫైల్‌కి సంబంధించినటువంటి వీడియోని పంపించాల్సి ఉంటుంది. వైట్ గోల్డ్ కాంటెస్ట్ ద్వారా ఒక కంటెస్టెంట్‌ని 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకు పంపిస్తారనమాట. దీని గడువు కూడా జూన్ 28 నాటికి ముగుస్తుంది. అయితే వైట్ గోల్డ్ అందిస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాలామంది 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు వీడియో చేసి వైట్ గోల్డ్‌ని ట్యాగ్ చేస్తూ పబ్లిక్‌లో ఆ వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఈ మదనపల్లి పిల్ల ఆ రకంగా వెలుగులోకి వచ్చిందన్నమాట. ఈమె పేరు వశిష్ట. వయసు 21 ఏళ్ళు. మన తెలుగమ్మాయే కానీ బెంగుళూరులో చదువుకుంటూ మోడలింగ్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 50,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు ఆమెకి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలనే బలమైన కోరిక ఉండడంతో తన నేపథ్యం గురించి చెప్పి సర్ప్రైజ్ చేసింది ఈ తాజా వీడియోలో. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈమె 'మిస్ బ్యూటిఫుల్ హెయిర్ ఇండియా' టైటిల్ విన్నర్ కూడా. మరి ఏం తిని పెంచుతుందేమో కానీ ఆమెకి జుట్టు చాలా పొడవుగా, ఒత్తుగా ఉంది. తన బలమైన జుట్టే తన ఆదాయ వనరుగా మార్చుకొని సొంతంగా హెయిర్ కేర్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేసింది. ఈమె గనక హౌస్‌లోకి వెళ్తే ఈమె గ్లామర్‌ని, జుట్టునే చూస్తూ ఉంటారేమో అబ్బాయిలు అంటున్నారు ఆమె అభిమానులు. ఇక మోడలింగ్‌ని కూడా ఆమెను ఆడిస్తోంది. ఆమె ఫోటోలు కూడా ఫుల్ గ్లామరస్‌గా ఉన్నాయి. 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకే కాదు నేరుగా 'బిగ్ బాస్' సీజన్ 10 కంటెస్టెంట్‌కే ఆమె వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో, తాను ఎందుకు 'బిగ్ బాస్'కి వెళ్ళాలనుకుంటున్నానో ఆమె చెప్పుకొచ్చింది. నా పేరు వశిష్ట. నాకు 21 ఏళ్ళు. నేను మదనపల్లి నుంచి వచ్చిన తెలుగు అమ్మాయిని. నేను బెంగుళూరులో ఉంటూ ఎంబీఏ చేస్తూ మోడలింగ్‌తో పాటు సొంతంగా హెయిర్ కేర్ బ్రాండ్ కూడా బిల్డ్ చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. నా గురించి చెప్పాలంటే నాకు మోడలింగ్ మీద అసలు ఐడియా ఉండేది కాదు. ఒక బ్యూటీ పార్లర్‌కి వెళ్ళడంతో 'మిస్ బ్యూటిఫుల్ హెయిర్ ఇండియా' టైటిల్ విన్నర్ కావడంతో నా జర్నీ స్టార్ట్ అయింది. లైఫ్ నాకు చిన్నప్పుడే కొన్ని ఛాలెంజ్‌లు ఇచ్చింది. మా అమ్మ ఒకరే నన్ను మా అన్నయ్య పెంచి పెద్ద చేశారు. మా అమ్మ తన లైఫ్‌ని హ్యాండిల్ చేసిన విధానం చూసి నాకు సమస్యని సమస్యలా కాకుండా ఛాలెంజ్‌లా చూడడం నేర్చుకున్నా. నాకు 'బిగ్ బాస్' అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. అదొక పర్సనాలిటీ టెస్ట్. ఒత్తిడిలో కూడా మన ఒరిజినల్ పర్సనాలిటీ బయటికొస్తుంది. మనం ఎంత జెన్యూన్‌గా ఉన్నాం, ఎమోషనల్‌గా ఉన్నాం, పోటీ పడుతున్నాం అనేది అక్కడే తెలుస్తుంది. నేను చాలా ఎమోషనల్, స్నేహానికి వాల్యూ ఇస్తా. కానీ నా మోరల్స్ కూడా నిలబడాల్సొస్తే నేను స్టాండ్ తీసుకుంటా. నా లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ నన్ను ఏడిపించాయి, కొన్ని నవ్వించాయి, కొన్నైతే ఏకంగా నన్ను మార్చేశాయి. కానీ ప్రతి ఎక్స్‌పీరియన్స్ నాకు ఏదో ఒకటి నేర్పించింది. నేను ఏం నమ్ముతానంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా కూడా దాన్ని మనం ఎలా బయటికొస్తాం అన్నదే మన క్యారెక్టర్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను వెనక్కి తగ్గను. కాబట్టి నాకు 'బిగ్ బాస్'లో ఒక ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను అంటూ వీడియోని షేర్ చేసింది వశిష్ట. ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. 'బిగ్ బాస్' ఆటలో రాణించడానికి చాలా క్వాలిటీస్ ఈమెలో కనిపిస్తున్నాయి. టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా ఉంది. పైగా 'బిగ్ బాస్' ఆట మీద అభిరుచి ఉండడమే కాదు గెలవాలనే కసి కనిపిస్తోంది. ఇన్ని టాలెంట్లు ఉంటే ఆమె ఖచ్చితంగా 'బిగ్ బాస్'కి వెళుతుంది అంటున్నారు ఆమె అభిమానులు.